హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మేము పెళ్లి కోసం ఏమేమి షాపింగ్ చేసామో అన్నది మీతో షేర్ చేస్తాను. ఎస్పెషల్లీ జ్యువెలరీ షాపింగ్ అండి ఈ వ్లాగ్ మొత్తం కూడా. కాకపోతే అసలు స్టార్టింగ్ మేము బయలుదేరే దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట. సో ఆ రోజు ఆఫీస్ ఉండడం వలన కొంచెం లేట్గానే బయలుదేరాం. యాక్చువల్గా అయితే ఎర్లీగా లాగ్ ఆఫ్ చేసి కొంచెం త్వరగా వెళ్ళేసి త్వరగా వద్దాం అనుకున్నాము. కాకపోతే అవ్వలేదన్నమాట. సో నేను లాగ్ ఆఫ్ అయ్యేలోపు ఆల్మోస్ట్ సేమ్ టైమే అయింది. 6:30 6:40 ఆ టైంలో బయలుదేరాము నేను మా అక్క. ముందైతే ట్రంక్ రోడ్లో గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాము, గాంధీ రోడ్లోకి వెళ్ళామన్నమాట. మోస్ట్లీ అన్నీ అక్కడే ఉంటాయి మనకి ఒంగోలులో. సో ఫస్ట్ చూసిన శారీ వచ్చేసి బయట డిస్ప్లే చేస్తున్నారు. నాకు బాగా అనిపించింది. కాకపోతే కాస్ట్ మరీ ఎక్కువ అనిపించింది. 2500 or 400 అన్నమాట. అండ్ ఎందుకు మరి అంత కాస్ట్ అంటే కట్ వర్క్ ఉంది, ఎంబ్రాయిడరీ బాగుంది అని చెప్పారు. బట్ స్టిల్ అంత వర్తీ కాదేమో అని చెప్పి తీసుకోలేదు. తర్వాత చూసిన పింక్ది ఆల్రెడీ ఉంది సేమ్ ప్యాటర్న్లో. సో అందుకని చెప్పి ఇంకా అవ్వదులే, శారీస్ తీసుకోవాలన్న మూడో ఇంట్రెస్ట్ అసలు ఫస్ట్ లేదులేండి. అందుకే ఇంకా ఆపేసి ఇంకా పక్కనే కొన్ని ధూప్ స్టిక్స్ ఇవి తీసుకుందాం అని చెప్పి ఇక్కడ హర్బల్ షాప్ ఉంటే వెళ్ళాము. అన్నీ ఉన్నాయి ఈ షాప్లో అయితే ప్రతిదీ కూడా. సో కొన్ని కావాల్సినవి తీసేసుకున్నాము. అండ్ దెన్ మెయిన్ స్టోర్కి అయితే వచ్చేసాము. జ్యువెలరీ స్టోర్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ప్రతిదీ ట్రెండింగ్లో ఉన్నది, అలాగే ఓల్డ్వి ఉంటాయి కదా, యాంటిక్ పీసుల్లాగా ఉండేవి, నక్షి టైప్లో ఉండేవి, టెంపుల్ జ్యువెలరీ, ఇవన్నీ ప్రతిదీ కూడా ఈ స్టోర్లో ఉంటాయండి. చూడడానికి బుడ్డ స్టోర్ అయినా సరే ప్రతిదీ దొరికిద్ది మనకి. అండ్ ఈ స్టోర్ పెట్టినప్పటి నుండి కూడా మేము ఏమంటారు రెగ్యులర్ కస్టమర్స్ లాగా అక్కడ చాలా అంటే చాలా మంచిగా చూపిస్తాడు ఆ అబ్బాయి ప్రతి ఒక్క ఐటమ్ని. అండ్ చాలా రీజనబుల్గా కానీ ఉండేది కాస్ట్. ఇఫ్ ఇన్ కేస్ మనకి బాగా నచ్చింది కొంచెం బేరం అలా చేస్తే కూడా తగ్గుతాడనమాట. సో అందుకని చెప్పి మేము ఎక్కువగా 90% 99% ఇదే స్టోర్కి వెళ్ళి తీసుకుంటాము. ముందుగా అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే కంటే టైప్లో ఉన్నాయి అన్నమాట. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా, నాకు ఎందుకో బాగా ఇష్టము. కాకపోతే ఎప్పుడూ ఆన్లైన్లో చూడడమే కానీ ఆఫ్లైన్లో ఎప్పుడూ చూడలేదు, అంటే డైరెక్ట్గా. సో అందుకే ఫస్ట్ చూడంగానే అవి నచ్చాయి, అవి ట్రై చేసాము. అండ్ దెన్ ఈ నెక్ పీస్ కానీ ఇంకా చాలా చూసామన్నమాట. ఇది వచ్చేసి డైమండ్ కట్ అనమాట. చాలా బాగుంది. కాకపోతే ఇలాంటిది నాకు ఆల్రెడీ ఉంది. సో అందుకే చూసి పక్కన పెట్టామంతే. అండ్ ఫైనల్గా అయితే ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది చెప్తాను మీకు. కాస్ట్, క్వాలిటీ, అలాగే దానికి ఎంత డ్యూరేషన్ ఉండిద్ది అంటే ఆ కలర్ అది ఉంటుంది కదా, సో అదంతా మీతో చెప్తాను. అండ్ ప్రజెంట్ అయితే ఏమేమి తీసుకుంటున్నాను అనేది ఊరికనే అలా లైట్గా చూపించేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఈ నెక్ పీస్ కూడా ఇలాంటిదే సేమ్, నాకు సిల్వర్ టైప్లో ఉందన్నమాట. సో అందుకని అది జస్ట్ ట్రై చేశాను ఎలా ఉంది ఏంటి అనేది. అదేంటంటే సిల్వర్ టైప్లోనే బాగుంది అనిపించింది. అండ్ తర్వాత ఇంకా చెప్పాను కదా కంటే మోడల్ మాకు బాగా నచ్చుతున్నాయని చెప్పి, సో అవి చూసేస్తున్నాము. ఓవరాల్గా మేము సెలెక్ట్ చేసుకున్నవి ఏంటో చూపిస్తాను, కాకపోతే తీసుకున్నవి ఏంటి అనేది ఫర్దర్గా చూపిస్తాను. అంటే మనకి తెలిసింది కదా కొన్ని తీసుకొని ముందు సెలెక్ట్ చేసుకుంటాం కదా, సో అలాగా ముందైతే ఇవన్నీ సెలెక్ట్ చేసాము. అండ్ ఇప్పుడు పింక్ది ఉంది కదా, అది అలాంటిది ఆల్రెడీ నాకు లాంగ్ హారం ఉందన్నమాట. కంటే టైప్ కాదు, పింక్ అనమాట మొత్తము. కాకపోతే తీసుకుందాము అన్న ఉద్దేశంలో ఆడ పెట్టామన్నమాట. ప్రజెంట్ అయితే అవి సెలెక్ట్ చేసాము. ఇంకొకసారి ఏంటంటే మనకి ఒక్కొక్కసారి అన్నీ సెలెక్ట్ చేసేసిన తర్వాత ఏదో ఒకటి నచ్చుతుంది కదా, సో అలాంటిది అనమాట. ఇది చాలా సింపుల్ కంటే టైప్లో ఉన్న నెక్ పీస్ అనమాట అది. సో చూశాను, కాకపోతే నాకు కింద ఆ పర్ల్స్ నచ్చలేదు. తర్వాత ఈ రైస్ బీట్స్ చూశాను, చాలా మంచిగా నచ్చింది, అందుకే అది కూడా సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ పక్కనున్న పెద్దది ఏదైతే ఉందో మొత్తం పూసలది, ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది దాన్ని వేసుకుంటే నేను. అండ్ ఇంకా మా వాళ్ళు మేంగాన అలాంటిది వేసుకుంటే కింద నుంచి పైకి చూస్తారు, సో అందుకే దాన్ని పక్కన పెట్టేశాము. అండ్ రామ్ పరివార్ది కానీ చాలా బాగుంది, కాకపోతే దానికి ఇయర్ రింగ్స్ లేవు. సో మనకి ఏదన్నా బాగా నచ్చి తీసుకోవాలా వద్దన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఏదైనా చిన్న సాక్ దొరికితే చాలు కదా వదిలేయడానికి. సో అదనమాట, దానికి ఇయర్ రింగ్స్ లేవు, అందుకే వద్దనుకున్నాము. తర్వాత కొన్ని బ్యాంగిల్స్ కానీ చూసాము, చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ స్టోర్లో అయితే. బ్యాంగిల్స్ దగ్గర నుంచి, ఇయర్ రింగ్స్ దగ్గర నుండి, నెక్ పీసెస్ కానీ, లాంగ్ హారాలు కానీ, అలాగే డైమండ్ కట్స్ కానీ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. కాస్ట్ కూడా మరీ అంత హై రేంజ్లో అయితే ఉండదు. ఇప్పుడు మనం ఎక్కువ ఆన్లైన్లో చూస్తున్నాం కదా, ఇన్స్టాలో కానీ, ఎఫ్బీలో కానీ, ఇట్లా యూట్యూబ్లో కానీ, వీటితో పోలిస్తే అంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి కాస్ట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ పోలిస్తే అంత డిఫరెన్స్ ఏం లేదు. అండ్ దట్టు మనం ఆఫ్లైన్లో తీసుకోవడం వల్ల విషయం ఏంటంటే మన చేతులతో మనం కళ్ళతో చూసి టచ్ చేసి తీసుకున్న ఆ ఫీలింగ్ వేరే ఉండిద్ది కదా. ఓకే ఇవి బాగున్నాయి అని మనకు అనిపించిద్ది కదా, సో అదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా తీసుకొని ఒకవేళ కలర్ పోయినా సరే ఎమ్మటే వెళ్ళి అడగొచ్చు అనమాట. కానీ ఆన్లైన్లో అలా కాదు, కొంచెం ఆ భయం అనేది ఉండిద్ది కదా.
కాకపోతే ఇప్పుడు అన్నీ మంచిగానే మెయింటైన్ చేస్తున్నారులేండి. మరీ అంత చీప్ క్వాలిటీ ఏమి ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. ఈవెన్ ఆన్లైన్లో కూడా అంత మంచిగా వచ్చేసాయి అనమాట ఇప్పుడు ప్రోడక్ట్స్ అనేవి. సో అది నేనైతే ఇక్కడ బ్యాంగిల్స్ కానీ అన్ని నాకు నచ్చినవన్నీ వేసుకొని చూపిస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చిన్న సైజు నుంచి కూడా, అంటే చిన్న పిల్లలు బుజ్జి పిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద సైజు వరకు కూడా అన్నీ ఉంటాయి. చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్తో ఉంటాయి. అండ్ ఫినిషింగ్ కానీ, కాస్ట్ కానీ, క్వాలిటీ కానీ సూపర్గా ఉండిద్ది. అండ్ గాజులు ఏమేమి తీసుకున్నాం అన్నది కానీ చూపిస్తాను. తర్వాత నేను కొన్ని ఇయర్ రింగ్స్ కానీ ట్రై చేశాను, అవి కానీ మీతో షేర్ చేస్తాను. అండ్ నల్లపూసలు కానీ తీసుకున్నామండి. ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తాను. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, కంటిన్యూగా చూసేయండి. ఇంటికి వచ్చాక నిదానంగా చేశాను ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా అయితే కంటి టైప్లో బాగా నచ్చాయి అనమాట. నాకు చాలా ఇష్టం, చాలా రోజులు చూస్తున్నాను. కాకపోతే అంటే ఇన్స్టాలో వీటిలోనే చూస్తున్నాను అనమాట, ఆన్లైన్లో. డైరెక్ట్గా అయితే బయట ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకే చూడగానే నచ్చాయి అనమాట. సో ముందైతే అవే చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట, పెట్టుకొని చూపిస్తా. ఇది వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. ఇదైతే చాలా సింపుల్గా బాగున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకనంటే బయట ఏదన్నా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళాలన్నా కానీ మరీ హెవీ అవసరం లేకుండా సింపుల్గా ఇదైనా వేసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంది కదా. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ వెంకటేశ్వర స్వామి ప్రతిమతోనే వస్తాయి. ఇట్లా చాలా సింపుల్గా సూపర్ ఎలిగెంట్ లాగా ఉండేది. అండ్ ఇప్పుడు మనకి ఈ పర్పుల్ కలర్ అనేది కొంచెం బాగా ట్రెండ్ అయింది కదా, సో అందుకే ఇది తీసుకున్నాం అనమాట. అండ్ కాస్ట్ వచ్చేసి ఇది 900 అలా పడింది. యాక్చువల్గా అబ్బాయి చెప్పడానికేమో బాగానే చెప్పారు, 1400 or 1300 అలా చెప్పారు. కొంచెం బార్గెనింగ్ చేసి 900కి అలా తీసుకున్నాం అనమాట. సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్లా చాలా బాగుంది, చాలా వర్తి అనిపించింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది ఓపెన్ చేసి వేస్తాం. ఇది కానీ కంటి టైప్లోనే ఉండిద్ది. చాలా అంటే చాలా బాగుండిద్ది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద లాకెట్ వచ్చింది. అమ్మవారు అనమాట, లక్ష్మీదేవి అమ్మవారు. చాలా మంచిగా నచ్చింది మాకైతే. అండ్ ఇది కానీ అంతే, ఇట్లాగైనా వేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం పైకి కావాలంటే ఇట్లా అయినా పెట్టుకోవచ్చు. నాకేంటంటే కొంచెం ఇలా కిందికుంటేనే బాగుండిద్ది అనిపిస్తుంది, మరి గొంతుకి వెళ్ళి బిగుసుకోకుండా. ఓకేనా, సో ఇది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి యాక్చువల్గా దీని ఇయర్ రింగ్స్ మిస్ అయినట్టున్నాయి, అబ్బాయి దగ్గర కొంచెం కవర్ చేశాడు, అందుకే మేము కొంచెం మ్యాచింగ్గా ఉండేటట్టు ఇలా తీసుకున్నాం అన్నమాట. సేమ్ అమ్మవారు వచ్చి ఉంటారు, ఇలా గ్రీన్ కలర్ బాల్స్ తర్వాత వచ్చి ఉంటాయి. అండ్ దగ్గరగా చూపిస్తాను ఇప్పుడు. ఇది ఇట్లా ఉంటారు అమ్మవారు. అసలు నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఇది వేసుకొని లాంగ్ హారం కానీ ఒకటి వేసుకుంటే మ్యారేజ్కి పర్ఫెక్ట్ అనమాట. అండ్ మాలో ఎవరు వేసుకుంటామో ఏంటో తెలియదు కానీ మొత్తానికి తీసుకున్నాము ఇదైతే. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అబ్బాయి చెప్పడమే 1800 అలా చెప్పాడు అనుకుంటాను. కాకపోతే మనం 1800 కాదులేండి, 1650 సంథింగ్ అలా చెప్పారు. సో మనం కొంచెం బార్గెనింగ్ చేసి మొత్తానికి 1200కి ఫిక్స్ చేసామన్నమాట. ఇది క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వదండి అబ్బాయి దగ్గర. ఏంటంటే మనం అంటే మేము ఆల్రెడీ తీసుకున్నాము అతని దగ్గర, చాలా అంటే చాలా మంచి క్వాలిటీ. అది వచ్చేసి ఇది అంటే ఎవరు ఏది తీసుకున్నా సరే షేరింగ్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. ఒక్కోసారి అది పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి ఇది పెట్టుకున్నప్పుడు అట్లాగా చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ నాది వచ్చేసి ఫస్ట్ వన్ ఇది అనమాట. నాకు ఇది చూడంగానే భలే నచ్చింది, ఎందుకంటే ఇది కొంచెం యాంటిక్ పీస్ లాగా అనిపిస్తుంది. అండ్ ఫినిషింగ్ కానీ అన్నీ ఫినిషింగ్ అయితే ప్రతి ఒక్కటి బాగుండిద్ది. కాకపోతే ఇవి ఉన్నాయి కదా, ఏమంటారు, కెంపులు పచ్చలు అట్లా ఎమరాల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటి వల్ల నాకు చాలా మంచిగా అనిపించింది లుక్ అనేది. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే పాతకాలం లాగా అనిపిస్తుంది. చూడండి చాలా బాగుంది. కాకపోతే వీటికి వచ్చిన ఇయర్ రింగ్స్ సేమ్ మ్యాచింగ్ ఇచ్చాడు, నాకు అంతగా
ఓకే ఓకే అనిపించింది. అంటే విడిగా బాగుంటాయి మళ్ళీ చూడడానికి. చూడండి విడిగా బాగుంటాయి కానీ దీని మీదకి ఏంటంటే మరీ తక్కువ అయిపోయిందేమో అనిపిస్తుంది. సో నేనేం చేశానంటే దీనికి మ్యాచింగ్గా ఒక ఇయర్ రింగ్ సెట్ తీసుకున్నాను, చూపిస్తాను. సో ఇది తీసుకున్నాను. ఇదేంటంటే ఇప్పుడు నేను వేసుకుంటే దాని మీదకి బాగుండిద్ది, అండ్ ఇంకొకటి కానీ చూపిస్తాను దాని మీద కూడా బాగుండిద్ది అనమాట. సో అందుకే ఇది రెండింటికి అంటే 2 సెట్ల మీదకి బాగుండిద్ది అన్నట్టు తీసుకున్నాను. చాలా బాగుంది. క్వాలిటీ విషయం అస్సలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు, అంత బాగుండిద్ది. అండ్ వీటి కాస్ట్ నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ అప్పుడు చెప్తాను, తక్కువే, రీజనబుల్ కాస్ట్. ఫస్ట్ ఇది తీసేస్తాను. చూసారా ఇది పెట్టుకుంటే తీయబుద్ధి అవ్వట్లేదు నాకు. చాలా అంటే చాలా సాఫ్ట్ ఫినిషింగ్ ఉంది, ఎక్కడ మనకు గుచ్చుకోవట్లేదు. ప్రతి ఒక్కటి కూడా నాట్ ఓన్లీ దిస్, ఎవ్రీ నెక్ పీస్, ప్రతి ఒక్క నెక్ పీస్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ఫినిషింగ్ ఉండిద్ది అండ్ లైఫ్ ఎక్కువగానే ఉండిద్ది. ఎందుకనంటే మేము ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి అందుకే చెప్తున్నాము. చూసారా ఎంత బాగుందో అసలు. ఆ కెంపులు పచ్చలు అయితే రియల్ స్టోన్స్ లాగా అనిపిస్తున్నాయి నాకైతే. అంటే గోల్డ్వి ఎలా ఉంటాయి అలాగా. ఇది బయట ఎవరన్నా చూస్తే పిచ్చిది అని అస్సలు అనుకోరు, అంత బాగుంది. క్వాలిటీ అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు యాక్చువల్గా అయితే. సో అదనమాట నాది. అండ్ నాది ఇంకోటి చూపిస్తాను. నాకు ఇది కానీ చాలా బాగా నచ్చింది. నాకు ఎందుకో ఎక్కువ లక్ష్మీదేవి అమ్మవార్లు ఉంటాయి, నచ్చుతూ ఉంటాయి. సో అందుకే నేను మోస్ట్లీ వాటి వైపుకే వెళ్తాను. ఆల్రెడీ ఇలాంటిది ఉంది నాకు, ఈ ప్యాటర్న్ కాదులేండి. సో అందుకే తీసుకున్నాను. అండ్ ఇదేంటంటే లాంగ్గా వేసుకోవచ్చు, అలాగే షార్ట్గా అయినా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. రైస్ పర్ల్స్ లాగా వచ్చాయన్నమాట కింద. కానీ ఫినిషింగ్ వచ్చేసారు ఎంత బాగుందో. అండ్ ఇవి కానీ వీటి దగ్గర కానీ ఎంత బాగుందో అసలు, క్లారిటీ చాలా బాగుంది. అండ్ నేను ఇప్పుడు ఇది పెట్టుకొని చూస్తాను. యాక్చువల్గా దీని మీద పెద్ద కనపడుతూ కలిసిపోయిద్ది అనుకుంటా. సో ఫుల్ లెంత్ పెట్టుకుంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే కొంచెం షార్ట్గా అయినా చేసుకోవచ్చు. ఇట్లా కానీ బాగుండేది. దీన్ని 2-3 రకాలుగా వేసుకోవచ్చు. సో ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. చూసారా, మూడు రకాలుగా అయితే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ దీనికి కూడా కాంబినేషన్ ఇవి సరిపోతాయని చెప్పి తీసుకున్నాను. ఇంతకుముందే చూపించాను కదా అవి. అంటే ఇక్కడ మనకి ఏంటి పింక్ కలర్ వచ్చాయి కదా క్రిస్టల్స్, అందుకని చెప్పి తీసుకున్నాను. అమ్మవారికి కూడా ఇక్కడ కింద కెంపు వచ్చింది కాబట్టి కొంచెం మ్యాచ్ అయితే సిమిలర్గా ఉందన్నట్టు తీసుకున్నాను. చూస్తున్నారు కదా మ్యాచ్ అయినట్టే ఉంది కదా ఆల్మోస్ట్. సో అందుకని చెప్పి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా ఆ అబ్బాయి చెప్పింది మనకి 1100 అలా చెప్పాడు. కాకపోతే ఇయర్ రింగ్స్ ఏం లేవు, ఓన్లీ ఈ నెక్ పీస్ ఒక్కటే అనమాట. ఐ మీన్ ఈ దండ ఒకటే అనమాట. సో అందుకే ఇయర్ రింగ్స్ లేవు కదా అని చెప్పి నేను 800కి బార్గెనింగ్ చేశాను. మొత్తానికి 1000కి తగ్గనన్నాడు. అసలు ఇయర్ రింగ్స్ కూడా లేకుండా 80,000 అని చెప్పి 800కి అయితే తీసుకున్నాను ఇది. అండ్ ఇంతకుముందు చూపించింది వచ్చేసి అది కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పాలంటే, ఎందుకంటే అబ్బాయి 1400 or 1500 చెప్పాడు. దాని క్వాలిటీ అంత మంచిగా ఉందిలేండి, తప్పు లేదు చెప్పడంలో. కాకపోతే నేను 1100కి తీసుకున్నాను. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో వెళ్ళేవాళ్ళం కదా. సో కొంచెం గట్టిగా బార్గెనింగ్ చేస్తే ఇస్తారనమాట. సో అది. అండ్ ఇంకేం తీసుకున్నామంటే ఈ 4 వచ్చేసి నెక్ పీస్లు అనమాట. 2 వచ్చి కంటి టైప్లో, ఒకటి వచ్చి నెక్లెస్, అండ్ ఒకటి వచ్చేసి కొంచెం 3/4 టైప్లో ఉండిద్ది. అండ్ ఈ 4 ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మిగతా నల్ల పూసలు షేర్ చేస్తాను అనమాట. మేము ప్రజెంట్ తీసుకున్నాం అనమాట, ఇంతకుముందు ఇవి కదా, ఇవి కొత్తవి. అండ్ ఇవి అసలు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ వైజ్ అయితే కానీ చూడ్డానికి కానీ చాలా బాగున్నాయి. కాస్ట్ విషయం కూడా చాలా రీజనబుల్ అనమాట. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం పొడవుగా ఉంది, శారీస్ మీదకి చాలా బాగుంటుంది. ఎట్లా చూపించాలి, ఇదన్నమాట. ఇట్లా నాకు తెలిసి ఇది ఒక 28 ఇంచెస్ అలా ఉంటుంది అనుకుంటా. శారీస్ మీదకి ఎస్పెషల్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వేసుకొని చూపిస్తాను. నాకు తెలిసి ఈ డ్రెస్ మీదకి కనపడదు అనుకుంటా. సో చూసారా, లెంత్ అయితే ఇలా ఉంది. నేను శారీస్ కట్టుకున్నప్పుడు వేసుకుంటాను, అప్పుడైతే ఖచ్చితంగా మీకు షార్ట్ వీడియోలో అయినా సరే చూపిస్తాను ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది, ఓకేనా. సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కానీ వచ్చాయి.
ఇవి అంటే మనకి ఇక్కడ డాలర్కి ఉంది కదా, ఆ చివర ఉండేది ఇక్కడ అనమాట. బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మీరు ఎంత అనుకుంటున్నారు అనేది గెస్ చేయండి. ఊరికనే రఫ్గా నేనైతే చెప్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి ఆ అబ్బాయి చెప్పడం 600 అలా చెప్పాడు, 750 అలా చెప్పారు అనుకుంటా. నేనైతే 500కి తీసుకున్నా. ఓకేనా. దండ ఇంత లాంగ్ది వస్తుంది, దట్టు ఇయర్ రింగ్స్తో వస్తుంది అనమాట. అండ్ దీన్ని మనము 3 టైప్స్లో పేరప్ చేసుకోవచ్చు. 3 టైప్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్గా చూపించాను కదా అది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇట్లా బాగుండిద్ది. ఇట్లా కూడా నెక్ పీస్ లాగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోయేది. చూస్తున్నారు కదా ఇలా. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం సెమీ ఇలా బాగుంది కదా. సో అది చూడండి, చాలా బాగుంది. చాలా రీజనబుల్ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీలో రావడం చాలా హ్యాపీ మేమైతే. సో అది. అండ్ ఇంకోటి చూపిస్తాను ఇప్పుడు. ఇదైతే 500కి తీసుకున్నాం మేము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది కానీ మీకు చాలా బాగా నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఇంకా లాస్ట్ బయలుదేరుతున్నాము ఆ టైంలో చూపించాలన్నమాట. అందులో వర్షం చాలా పెద్దగా పడింది. ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫుల్ వర్షం అసలు. ఇంకా హడావిడిగా తీసుకొని వచ్చేసాము. అప్పటికే ఆల్మోస్ట్ అక్కడే 4 to 10 అనమాట. ఇది సెకండ్ వన్. ఇది కానీ అంతే, డ్రెస్సుల మీదకి బాగుండిద్ది. లాంగ్ ఫ్రాక్స్ అట్లా ఉంటాయి కదా, ట్రెడిషనల్ లాంగ్ ఫ్రాక్స్, వాటి మీదకి బాగుంటుంది. అలాగే శారీస్ మీదకి కానీ చాలా బాగుంటుంది. చూస్తున్నారా, పెండెంట్ అయితే అలా ఉండిద్ది డాలర్. అండ్ పెట్టుకుంటే ఇలా ఉండిద్ది. చూపిస్తాను పెట్టుకొని. అసలు నా వాయిస్ మీకు ఎట్లా వినిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే చిన్ని ఓ పక్క నిద్రపోతున్నాడు. అందుకే చాలా రహస్యంగా చేస్తున్నాను అనమాట ఈ వీడియో. అండ్ చూసారా ఇలా ఉంది, చాలా బాగుంది కదా. నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో. శారీస్ మీద కానీ చాలా బాగుండేది, సూపర్గా ఉంది క్వాలిటీ అయితే. అండ్ దీనికి కానీ ఇయర్ రింగ్స్ వచ్చాయి మనకి. ఇవి ఇయర్ రింగ్స్. ఈ పూసలతో వచ్చే తలనొప్పి ఇది. ఓకేనా. ఇవి ఇయర్ రింగ్స్ సింపుల్గా ఎప్పుడన్నా ఫ్రైడే అట్లాగా ఏదైనా సింపుల్ శారీ కట్టుకున్నప్పుడు స్టైల్ చేసుకోవడానికి అట్లా చాలా బాగుండిద్ది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. ఎందుకంటే నాకు నల్లపూసలు అంటే చాలా ఇష్టం, కాకపోతే వాటి మీద ఎక్కువ మనీ పెట్టాలనిపించదు. అందుకే కొంచెం సింపుల్గా ఉండేటట్టే తీసుకున్నాను. బై ది వే ఇప్పుడు నేను చూపిస్తున్న నల్లపూసలన్నీ ఇప్పుడు ఈ 2 నావే. ఇంకోటి బుట్టది కూడా తీసుకున్నాను, కాకపోతే అదే చెప్పాం కదా, మేము తీసుకోవడానికి తీసుకుంటాం కానీ ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వేసుకుంటా ఉంటాం అనమాట. ఇదేం రావట్లేదు. అండ్ మీకు దీని కాస్ట్ చెప్పలేదు కదా, ఇది వచ్చి 350. 350కి నల్లపూసలు ప్లస్ ఇయర్ రింగ్స్ 2 వచ్చాయన్నమాట. చాలా మంచి విషయం కదా, చాలా అంటే చాలా రీజనబుల్గా అనిపించాయి నాకు. అండ్ లాస్ట్ వన్ అంటే ఇప్పటివరకు నేను తీసుకున్న వాటిలో నల్లపూసల్లో ఇది లాస్ట్ వన్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, ఆ కలెక్షన్ నిదానంగా చూపిస్తాను. ఇదైతే కొంచెం కొత్తవి కాబట్టి ఆ ఎక్సైట్మెంట్లో చూపిస్తున్నాను. ఇది చాలామంది చూసే ఉంటారు ఈ మోడల్ని, కాకపోతే మేమైతే ఫస్ట్ టైం అనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ నక్షి టైప్లో ఉందన్నమాట డాలర్ అనేది, ఆ 3 బాల్స్ ఏవైతే ఉన్నాయో. సో దట్ దండకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫెక్ట్ లాగా చాలా బాగుంది. ఇదైతే శారీస్ మీదకి ఇది సేమ్ టైం డ్రెస్ల మీదకి వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ మీద కానీ బాగున్నట్లాగే ఉంది, బాగుంది అనిపిస్తుంది నాకైతే. సో అదనమాట, చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ జ్యువెలరీ అండి. ఇదైతే చాలా తక్కువ, అంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండిద్ది అనమాట. మరి అని వేలు పెట్టేంత స్టేజ్లో పెట్టేంత డాలర్ మేము కాదు. ఎందుకంటే గోల్డ్ ఉన్నప్పుడు అసలు ఇవి కొనడమే గొప్ప. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం, అంటే మా హస్బెండ్ అలా ఒప్పుకోవడం గొప్ప అసలు. కాకపోతే ప్రతి దాని దగ్గరికి మనం గోల్డ్ పెట్టుకెళ్ళలేము. అలా అని చెప్పి ఎప్పుడు మన ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంటాయన్న నమ్మకంగానే ఉండదు, ఎందుకంటే ఇప్పుడు కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉంటాయి అన్నమాట అవి. సో అదనమాట. అండ్ ఇది వచ్చేసి 250 అనుకుంటాను. అంటే ఈ 3 నల్లపూసలు వచ్చేసి 1100కి తీసుకున్నాం అనమాట. పెద్దది వచ్చేసి 500, ఇంకోటి వచ్చేసి 350, అండ్ ఇది వచ్చేసి 250. సో ఈ 2 కలిపి 600, అది వచ్చి 500. సో 1100 ఇచ్చామన్నమాట. 1100కి 3 నల్లపూసల దండలు అంటే
మంచి డీలే అనుకుంటున్నాను. ఒంగోలు వాళ్ళు అయ్యి ఉంటే ఇవి మేము ఎక్కడ తీసుకున్నాం అనేది కూడా చెప్తాను నేను. ఇది ఒంగోలు ట్రంక్ రోడ్లో గాంధీ రోడ్ ఉండేది కదా, అక్కడ బాబు జ్యువెలర్స్ అని ఉండిద్ది. ఒంగోలులో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉండిద్దిలేండి. ఆ బాబు జ్యువెలర్స్లో తీసుకున్నాం అనమాట ఇది. ఓకేనా, చాలా అంటే చాలా మంచిగా రీజనబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్క ఐటెం కూడా నేను ఆల్రెడీ చూపించాను కదా వ్లాగ్లో ఏమేమి ఉన్నాయి. చాలా అంటే చాలా చాలా మంచి స్టాక్ ఉంది అబ్బాయి దగ్గర అయితే. అండ్ వెళ్ళడం కానీ చాలా త్వరగా అయిపోతూ ఉంటాయి అన్నమాట, వచ్చే ఏవైతే వస్తూ ఉంటాయో ప్రోడక్ట్స్ అనేవి. సో అది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి నేను తీసుకున్నాను, కాస్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉన్నది కూడా. నేను తీసుకున్న బ్యాంగిల్ కలెక్షన్ అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు చూపించాల్సింది చాలా అంటే చాలా ట్రెండీ కలెక్షన్ అనమాట. ఇవి చూసారా ఎంత బాగున్నాయి, నేను వేసుకొని చూపిస్తాను. చాలా అంటే చాలా ట్రెండీగా ఉన్నాయి, నాకు చాలా మంచిగా నచ్చాయి. చూడండి ఇలా ఉండిద్ది డిజైన్ అయితే చాలా బాగుంది. నాకు ఎస్పెషల్లీ ఇవి నచ్చింది ఎందుకనంటే ఒకవేళ గబుక్కన ఎక్కడికైనా చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, బర్త్డే ఫంక్షన్స్ కానీ లేదా ఓనీ ఫంక్షన్స్ ఇట్లా ఇక్కడ ఎక్కువ పిలుస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాటికి బాగుంటాయి అన్నట్టు. అంటే మరీ గోల్డ్ వింత లడ్డీ వేసుకెళ్లే బదులు ఇది మేలు అనిపిస్తుంది. అండ్ ఇవేంటంటే నాకు నచ్చాయని చెప్పి మా చెల్లి చూస్తే మా చెల్లికి కానీ నచ్చాయి. సో ఇద్దరం రెండే తీసుకున్నాం. ఎందుకంటే నేను మోస్ట్లీ ఒక చేతికి వాచ్ పెట్టుకుంటాను, సో ఒక చేతికే గాజులు వేసుకుంటాను అనమాట. అండ్ వీటి కాస్ట్ ఎంత అంటే 300 రూపీస్ రెండు కలిపి. ఈ రెండు మనకి 300 రూపీస్కి వచ్చాయి. ఓకేనా, సో ఇవి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇవి కానీ నాకు బాగా నచ్చాయి. ఇంతకుముందు ఉండేది ఇలాంటివి, కాకపోతే ఒక్కటే అనమాట. అదేంటంటే బ్రేస్ టైప్లో ఉండేది అనమాట, అంటే కడా టైప్లో. సో ఇప్పుడు ఏంటంటే నాకు జతలాగా దొరికింది, అందుకే తీసుకున్నాను. నాకు ఎందుకు ఇలాంటివంటే కొంచెం పిచ్చి. అన్ని గోల్డ్లో మనం చేయించుకోలేం కదా, సో ఉన్న వాటిని మనం వేసుకోలేము. సో అందుకని చెప్పి ఇలా అంటే మా హస్బెండ్కి అలా నచ్చ చెప్తూ ఉంటాను అనమాట. సో ఇది. ఇంకోటి వచ్చేసి ఇవి కూడా చాలా బాగున్నాయి. అసలు ఎంత ఎలిగెంట్గా ఉన్నాయంటే క్వాలిటీ అయితే అస్సలు చెప్పనవసరం లేదండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ మనం ఎవ్రీడే వేసుకున్నా కానీ కలర్ అయితే ఎక్కడికి పోదు. చూస్తున్నారా ఎంత బాగుందో. డైలీ పర్పస్కి కానీ యూజ్ చేసుకోవచ్చు అంట. అండ్ 6 months వరకు అలా గ్యారెంటీ ఇస్తారు అబ్బాయి అయితే. సో ఇదనమాట, రెండు తీసుకున్నాను. చెప్పాను కదా నేను ఒక చేతికి వాచ్ పెట్టుకుంటాను కాబట్టి రెండే తీసుకున్నాను వీటిల్లో కూడా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి చెప్పడానికి 600 అలా చెప్పినట్టున్నాడు, నాకు పెద్ద గుర్తులేదు. అండ్ దీని మీద 550 ఉంది, సారీ అంతే 500 అలా చెప్పని ఉంటాడు. నేనైతే 300కే తీసుకున్నా వీటిని, ఈ రెండింటిని కూడా 300 or 350 అనుకుంటా అంతే. చాలా బాగున్నాయి కదా, సూపర్ క్వాలిటీ అండి, చాలా అంటే చాలా బాగుంటాయి. లైట్ వెయిట్ అయితే కాదు, కొంచెం వెయిట్ ఉన్నాయి అనమాట. అండ్ ఇవి ఇంతవరకు నేను తీసుకున్నాను. ఇప్పుడు మా వదినికి కానీ తీసాము, అవి చూపిస్తాను. సో ఇవన్నమాట మా వదినికి తీసుకున్నది. అంటే మా వదినది నాది మా చెల్లిది ఆల్మోస్ట్ ఈక్వల్ సైజ్ అనమాట, 2.6. సో అందుకే ఇవి తీసుకున్నాము. ఇవేంటంటే ఇలాంటివి నాకు ఇంతకు ముందే ఉన్నాయి. సో అవి వాళ్ళకి నచ్చి కొంచెం అదే మోడల్లో తీసుకోమంటే కొంచెం అటు ఇటుగా అట్లాగే ఉంటాయి అన్నమాట. సో ఇవి కానీ చాలా బాగున్నాయి. ఇవేంటంటే మధ్యలో మట్టి గాజులు వేసుకొని అటు ఇటు వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ సింగిల్గా వేసుకోవడానికి కానీ బాగుంటుంది. చూడండి ఇట్లా, నాకైతే చాలా మంచిగా నచ్చాయి. క్వాలిటీ విషయం అయితే అసలు చెప్పిన అవసరం లేదు. ఇవేంటంటే నక్షి టైప్లో ఉంటాయి, కొంచెం బ్లాకిష్గా అన్నట్టు, టెంపుల్ నక్షి అంటారు కదా, సో అలాగ ఉన్నాయన్నమాట. ఇవి యాంటిక్ పీస్ లాగా అనుకోండి, మరి దగ్గరగా ఆడితే అట్లా ఏం లేదు. చాలా అంటే చాలా మంచిగా ఉంది క్వాలిటీ. అండ్ కాస్ట్ ఎంత అంటే ఇవి చెప్పడానికి 800 అలా చెప్పాడు అనుకుంటాను. సో మాకైతే 500కి ఇచ్చాడు. 500 అంతే, 500 or 550, 500 అనుకుంటాను, 500. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి చెప్పాను కదా మా చెల్లికి కానీ నచ్చాయి అని చెప్పి. సో తనకి కూడా సేమ్ అవే ఫస్ట్ చూపించాను కదా ట్రెండీగా ఉన్నాయని చెప్పి, అవే అనమాట ఇవి కానీ మా చెల్లికి. అండ్ ఇప్పుడు చూపించిపోయావైతే అసలు మీరు వీటిని చూసారంటే ఇవి నిజంగా గోల్డ్వా లేదంటే డైమండ్సా అన్నట్టుంటాయి అనమాట, అంత బాగుంటాయి. చూస్తున్నారా
వైట్ స్టోన్స్ బ్యాంగిల్స్ అనమాట. అసలు ఫినిషింగ్ అయితే మాటల్లో చెప్పలేము, అంత సాఫ్ట్ ఫినిషింగ్. చూడండి ఎంత బాగుందంటే అసలు ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ విషయం ఏంటంటే ఇవి రెండు అనమాట, 2 గాజులు కలిపి ఒకటిలాగా అన్నట్టు, చాలా బాగుంది. అండ్ ఇది ఇట్లా ఉంటాయి వేసుకుంటే. అండ్ ఇది నాకు కాదు, మా అక్క సైజ్ అనమాట, అందుకే నాకు ఇక్కడికి ఉంది. సో ఇది చాలా అంటే చాలా బాగున్నాయి. వీటి కాస్ట్ అయితే అసలు అబ్బాయి తగ్గించనన్నాడు, ఎందుకంటే ఇది ది బెస్ట్ క్వాలిటీ. అండ్ దీనికి నిజంగానే మనము మరీ అంత తక్కువ బార్గెనింగ్ అయితే చేయలేము, క్వాలిటీ అంత బాగుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా ఎంత ఫినిషింగ్ అని ఎంత బాగుందో, సూపర్ స్మూత్గా ఉంది ఫినిషింగ్ అనేది. అండ్ మనకైతే ఫైనల్గా అడిగి 600కి అయితే తగ్గించనన్నాడు, నేనైతే 550 ఇచ్చాను. మా అక్కగాని వెళ్ళుంటే అతను చెప్పిన రేట్లకి అటు ఇటుగా తీసుకొచ్చేది, నేనైతే కొంచెం బార్గెనింగ్ చేస్తాను కాబట్టి. సో ఇది 500 అనుకుంటా, 500 or 550కి ఫైనల్ చేసి తీసుకున్నాం అనమాట. సో ఇది బ్యాంగిల్ కలెక్షన్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ బ్యాంగిల్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చేయించేస్తున్నాను మీతో. ఫస్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే ఇదండి. ఫస్ట్ ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా మంచిగా నచ్చాయి. అండ్ ఇవేంటంటే చాలా వాటి మీదకి కొంచెం నాకు మ్యాచ్ అవుతాయి అనుకొని తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, క్వాలిటీ విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ ఉండదండి, చాలా అంటే చాలా మంచిగా ఉండిద్ది క్వాలిటీ. చూస్తున్నారు కదా. అండ్ వీటి కాస్ట్ ఎంత అనుకుంటున్నారు మీరు? నేనైతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ అంటే ఆన్లైన్లో చూసిన దాంతో పోలిస్తే 700, 800 అలా ఉంది. ఇంత మంచి క్వాలిటీ అంటే ఏమంటారు, ఆన్లైన్లో చూడటమే కదా, దగ్గరగా పట్టుకొని చూడలేం కదా. సో వాళ్ళు 800, 700 అట్లా చూశాను. కాకపోతే ఇతను కూడా చెప్పడానికి 500 అలా చెప్పాడు, 500 అంతే, 500 అలా చెప్పాడు. నేనైతే 300 తీసుకున్నాను బార్గెనింగ్ అది చేసి. చాలా బాగుంది కదా. 300 కాదు, 350. చాలా బాగుంటాయి అసలు, ఎంత బాగుంటాయి. నేను ఏ అయితే ఇయర్ రింగ్స్ పేరప్ చేస్తున్నానో, అలాగే ఏవైతే నెక్ పీసెస్ కానీ నల్లపూసలు కానీ వేసుకుంటానో రేపు పెళ్ళిలో, వాటిలన్నిటిని నేను ముఖ్యంగా షార్ట్ వీడియోస్ చేసి చూపిస్తాను, మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి ఎంత మంచిగా పేరప్ చేసుకున్నాను అనేది. అండ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా మీకే తెలిసిపోయింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకో పేరు వచ్చేసి ఇది. ఇందాక పింక్ కలర్ క్రిస్టల్స్ కదా, ఇవి వచ్చేసి కింద గ్రీన్ కలర్ అనమాట. చూసారా అమ్మవారు చూడండి అసలు ఎంత బాగున్నారు, చాలా అంటే చాలా బాగుంది అసలు. నాకైతే దీని దగ్గర అయితే అబ్బాయి అస్సలు తగ్గించనన్నాడు, అంత బెస్ట్ క్వాలిటీగా ఉంది. అండ్ పెట్టుకున్నా కానీ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. సో వీటి కాస్ట్ ఏంటంటే విడిగా 500 or 450 అలా పడింది అనుకుంటున్నాను. కాకపోతే మేమేంటంటే మూడిటికి కలిపి 1000 ఇచ్చాము. ఇది ఒక పేరు కదా, ఇంకో 2 pairs ఉన్నాయి, అవి చూపిస్తాను. ఇది నార్మల్గానే ఉండిద్ది, పర్ల్ది అనమాట, కానీ బాగుంది, అస్సలు తీసేయాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఏంటంటే మనం కొంచెం శారీ మంచిగా కట్టుకున్నప్పుడు, అలాగే ఒక గ్రాండ్గా ఉండే నెక్ పీస్ పెట్టుకున్నప్పుడు దాని మీద ఇయర్ రింగ్స్ లేకపోయావు అనుకోండి, ఇలాంటివి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇవి కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకో పేరు ఏంటంటే ఇది ఊరికనే అలా తీసుకున్నాము. మాకేంటంటే కమ్మలు ఉండేవి చాలా, ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా ఇంకొంచెం డబల్ బుట్ట ఇట్లా ఉన్నాయి అంతేగాని ఇంత పెద్ద బుట్టలు అయితే మాకు ఇంతవరకు లేవు. తీసుకోవాలి గోల్డ్వి, కాకపోతే గోల్డ్ ఏంటంటే తీసుకుంటే 1, 2 తీసుకుంటాం కదా, ఇవైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, మంచిగా కనిపిస్తాయి అన్న చిన్న ఇదనమాట మాకు. సో అందుకే ఇయర్ రింగ్స్ మీద అంత పెట్టమన్నమాట. అండ్ ఇది ఇంకోటి వచ్చేసి చూసారా ఎంత బాగున్నాయో, ఇవి కానీ చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఈ 3 వచ్చేసి, ఈ 3 pairs వచ్చేసి మనకి 1000 రూపీస్ పట్టాయి. క్వాలిటీ వైజ్ కానీ అలాగే కాస్ట్ వైజ్ కానీ ఈ మూడిటికి ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ మరి అంత ఎక్కువగా పెట్టేసి ఓవర్గా పెట్టేసాము అనుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇదనమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఇంకోటి చూసాం ఇయర్ రింగ్స్, యాక్చువల్లీ 3 in 1 పీస్. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి,
క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అదేంటంటే యాక్చువల్గా అబ్బాయి చెప్పింది 3-in-1 కదా. ఇంటికి వచ్చిన తర్వాత నేను మా హనీ పాపకు చూపిస్తే ఇది 6-in-1 గడిపింది అనేది. ఏంటనంటే అవి డిటాచబుల్ అండ్ అటాచబుల్ అనమాట. తీసి మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట, మూడింటిని మార్చుకోవచ్చు. బుట్టల కింద పెట్టుకుంటే 3 లాగా 3-in-1 లాగా యూజ్ చేసుకోవచ్చు. ఉత్త స్టడ్స్ వరకు పెట్టుకున్నా కూడా ఇంకో 3 వస్తాయి కదా. సో మొత్తం 6-in-1 సెట్ అనమాట అది. కాకపోతే కాస్ట్ చాలా హై అనిపించింది, కాకపోతే క్వాలిటీ ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఉంది. అండ్ చెప్పాను కదా 3-in-1 పీస్ అని, సో తగ్గడానికి అసలు ఆస్కారం లేదనమాట అక్కడ. అండ్ అబ్బాయి చెప్పడము 1100 అలా చెప్పాడు. 950 కంటే అసలు తగ్గించమక్క, 900కి అయితే అస్సలు తగ్గించమక్క అని చెప్పాడు. చాలా బతిమలాడాడు. యాక్చువల్గా మేము బతిమలాడాల్సింది పోయి, ఒక తీసుకోక్క చాలా బాగుంది కదా, ఇది ఒక్కటే కదా కాస్ట్ చెప్తున్నాను అన్నాడు. కాకపోతే మరీ 900కి ఒక పీస్ అంటే కష్టంలే అని చెప్పి తీసుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఆలోచిస్తున్నాం అనమాట, తీసుకుంటే బాగుండేది కదా, 3-in-1గా పెట్టుకోవచ్చు, 6-in-1గా పెట్టుకోవచ్చు అని చెప్పి. మేబీ ఇంకోసారి కానీ వెళ్తే అవి కానంటే ఖచ్చితంగా తీసుకుంటాము. అండ్ మీరు చూసేసారు కదా ఎలా ఉన్నాయి ఏంటంటే, సూపర్గా ఉన్నాయి అవైతే. అండ్ ఇవన్నమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్. మీ అందరికీ నచ్చింది అనుకోండి. ఇవన్నీ ఏంటంటే సెట్స్లోవి కాకుండా, అంటే నెక్ పీసెస్లో కాకుండా విడిగా మేము 4 pairs తీసుకున్నాము. 4 pairs. ఈ 3 pairs వచ్చి 1000 రూపీస్. ఇంకోటి నాది విడిగా ఒక పేర్ వచ్చేసి 350 రూపీస్ అనమాట. సో 4 pairs ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. కాస్ట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ సూపర్ అండి. ఈ కాస్ట్కి ఇంత మంచి క్వాలిటీ వస్తుందంటే అసలు ఆలోచించిన అవసరం లేదు. చాలా బాగుంది క్వాలిటీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడిద్ది అనుకుంటే ఇక్కడ ఒంగోలులో ఉండే వాళ్ళకి. అండ్ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ముఖ్యంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అలాగే పక్కన బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చింది. మీకు టైం ఉన్నప్పుడు హ్యాపీగా చూసేయవచ్చు. ఓకేనా, మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్. ఇంతవరకు స్టే సేఫ్, స్టే హెల్తీ.